భూపాలపల్లి కృష్ణ కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో శనివారం వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా రీజియన్ స్థాయి ఫుట్బాల్ పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని మన ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, పట్టుదలకి దారితీసే మంచి మార్గమని అన్నారు. క్రీడల ప్రాముఖ్యతను మనస్ఫూర్తిగా గ్రహించి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ క్రీడల్లో భాగస్వాములై ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించారన్నారు. క్రీడలు దేశ ఐక్యతను, సామాజిక సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు. మన భూపాలపల్లిలో మీ అందరికీ తెలుసు, ఏ గేమ్ ఆడినా కూడా దానిలో నిష్ణాతులు ఉన్నారు. దానిలో రీసెంట్గా మనము కంపెనీ లెవెల్లో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ మన దగ్గరే కండక్ట్ చేసుకున్నాం. దానిలో టీమ్స్ను సెలెక్ట్ చేసుకున్నాం. సో నాగ్పూర్లో జరిగిన కోల్ ఇండియా పోటీలలో దాదాపు మొత్తం 14 పథకాలు సింగరేణికి వచ్చినాయి. దానిలో 5 పథకాలు మన భూపాలపల్లి మెంబర్స్కి వచ్చినాయి. సో ఇది వచ్చింది అంటే ఒక రోజులో 2 రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు. సో రెగ్యులర్గా ఏదైతే జిమ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఇది వస్తుంది. బట్ ఫుట్బాల్ నేను రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చినప్పుడు ఎవరు ఆడుతున్నట్టయితే కనుగొనలేదు. మరి ఆ ఫుట్బాల్కు చిన్న చూపు ఎందుకు? అసలు ఒక ఇండియాలో తప్ప వేరే దేశాలకు వెళ్తే ఫుట్బాల్కు ఉన్నంత క్రేజ్ దేనికి ఉండదు. అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి. మరి అలాంటి క్రీడను మన దగ్గర కూడా యాక్టివ్నెస్గా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టు ఇంతకుముందు ఫైనల్కి వెళ్ళారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా తీసుకొచ్చారని చెప్పారు. మరి లోపం ఎక్కడ ఉంది? కంపెనీలో ఉందా, మీలో ఉందా, ప్రాక్టీస్లో ఉందా, ఏంటి? అది మనం బేరీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రాను ఇలా చేస్తే ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ భూపాలపల్లి చేసింది ఫుట్బాల్ అవసరం లేదు అన్న థింకింగ్ కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, RG3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అంజయ్య, జనరల్ కెప్టెన్ మల్లేష్, భూపాలపల్లి ఫుట్బాల్ కెప్టెన్ పురుషోత్తం, RG3 ఫుట్బాల్ కెప్టెన్ రాహుల్ తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.